హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మంచి స్వీట్ రెసిపీ మీకు షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. జల్లించిన గోధుమ పిండిని ఒక కప్పు తీసుకొని ఒక ప్లేట్ లాంటిది తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ కూడా ఈ గోధుమ పిండిలో వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కన్నా తక్కువగా కుకింగ్ సోడా తీసుకున్నాను. ఈ కుకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. మనకి పిండి కలుపుకోవడానికి కావలసినంత నెయ్యి తీసుకున్నాను నేనైతే. మీరు తక్కువగా తీసుకోవచ్చు. నెయ్యి తక్కువగా తీసుకున్నట్లయితే పాలు ఎక్కువగా తీసుకోండి. కానీ ఈ స్వీట్కి నెయ్యి పాలే ఎక్కువ టేస్ట్ అయితే వచ్చిందండి. కప్పు మిల్క్ అయితే పట్టిందండి నాకు ఈ పిండి కలుపుకోవడానికి. కలిపిన పిండిని ఎక్కువసేపు బయట ఉంచకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. మనకి ఆయిల్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత పాలకోవాలాగా మనం కలిపి పెట్టుకున్న పిండిని పాలకోవాలా చేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా బిల్లల కింద నేను చుట్టానండి. ఇలా పోసేసాను. ఇట్లా వేసుకుని రెండు వైపులా బాగా ఏగేలా చూసుకోవాలి. ఏగిన తర్వాత ఎక్కువసేపు అస్సలు బయట పెట్టకూడదు. వెంటనే పాకంలో వేసేసుకోవాలండి. ఏగినీటిని జాలి ఉన్న గట్లోకి అయితే తీసుకున్నా. ఈ స్వీట్ అయితే బాదుషాలాగా చాలా టేస్టీగా ఉందండి. చాలా పాలకోవాలాగా ఎంత మెత్తగా ఉన్నాయనంటే అంత బాగా వచ్చినాయి. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఒక సిస్టర్ అయితే పాల ముంజలకి కామెంట్ పెట్టారు. ఇవి ట్రై చేసి కొత్తగా నేను ఈరోజే చూసాను. వెంటనే ట్రై చేశాను. బాగా వచ్చినాయి అని. థ్యాంక్స్ రా. ఇవి తీసుకుని జాలి ఉన్న గట్లోకి వేసాం కదా. ఇవి పాకం కోసం ఒక కడాయి తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా కాబట్టి 2 కప్పుల చక్కెర అయితే తీసుకుంటున్నాను. 2 కప్పుల చక్కెర తీసుకొని ఒక కప్పు అయితే వాటర్ వేసుకొని పాకం వచ్చే వరకు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని పాకం వచ్చిన తర్వాత ఇందులో టేస్ట్కి మాత్రం ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బూరెలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఈ పాకంలో వేసుకుందాం. పాకంలో వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండండి. పాకం బాగా పట్టాలి. అప్పుడే లోన్ వరకు కూడా పాకం వెళ్ళి స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది. స్వీట్ అయితే నాకు చాలా బాగా నచ్చేస్తుందండి. వెంటనే చేసుకోవాలన్నమాట. ఇవి చేసిన తర్వాత పక్కన పెట్టినా కూడా పాకంలో వేసిన తర్వాత పాకం పీల్చుకోదు. వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. పాకంలో ఉన్న వీటన్నిటిని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.